అన్నగారు కాని, తమ్ముడు కాని, తండ్రి కాని, భర్త కాని ఎవరో ఒకరు తోడు లేనటువంటి స్త్రీని నా వద్దకి ఏకాంతమునందు ఎప్పుడూ పంపవద్దు. ఒక్కతే స్త్రీ ఉండగా లోపల పరమ పీఠాధిపతులు మాట్లాడుతున్నారన్నటువంటి మాట ఎన్నడూ రాకూడదు. నేను మాట్లాడటం అంటూ జరిగితే పక్కన పురుషుడున్న స్త్రీతో మాట్లాడతాను, లేదా వృద్ధురాలైనటువంటి వేరొక స్త్రీని తీసుకుని నా దగ్గరికి రమ్మనండి. అలా కూడా పక్కన తోడు లేని వారిగా వచ్చానన్నారా, చంద్రమౌళీశ్వరుడికి చెప్పమనండి వాళ్ళ కష్టాలు. చంద్రమౌళీశ్వరుడు వింటే నేను విన్నట్టే. ఆ పూనికతో చెప్పుకోమనండి. ఒంటరి స్త్రీలతో నేను మాత్రం మాట్లాడను. ఎందుకని అంటే ఒక ధర్మం ఉంది. ఎంత సన్యాసికి కూడా లోపల తాను సన్యాసిగా ఉండడం కాదు, పైన కూడా అలా ప్రవర్తించి చూపించాలి ప్రపంచానికి. అందుకని నా కట్టుబాటు నాకుంది, నేను ఎన్నడూ అలా మాట్లాడను అని మళ్ళీ వస్త్రం తీసుకుని వేసుకున్నారు. ఇది పరమాచార్యుల వారి జీవితం అంటే. ఎంత ధర్మబద్ధమైన నడువడో చూడండి.